హలో ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. యేసయ్య భద్రపరిచిన కృపలో నేను ఉన్నానండి. ఈరోజు దేవుడు క్షేమంగా నన్ను ఉంచాడు, మిమ్మల్ని ఉంచాడు. వీడియో చూస్తున్న వారితో ప్రభు మాట్లాడును గాక అండి. మొదటిగా ప్రభు నామం పేరిట మీ అందరికీ షలోమ్ అండి. ప్రభువుని తెలియని బిడ్డలందరికీ షలోమ్ అండి. ప్రభువుని తెలిసిన బిడ్డలకు వందనాలండి అందరికీ కూడా. ఈరోజు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడను గాక. భారతి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరితో యేసయ్య మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా కృతజ్ఞతలు. ప్రభు భారతి ఛానల్ చూసే అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు, ఓపిక సహనాన్ని మీకు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. ప్రభు మిమ్మల్ని దర్శించును గాక, మాట్లాడను గాక. ప్రభు వాగ్దానము చదివి వినిపిస్తాను. మరి కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. మళ్ళీ చదువుతున్నానండి ప్రభు వాగ్దానము. కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. మరి ఈరోజు యేసయ్య మాట్లాడాడు అని నేను నమ్ముతున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు, వాగ్దానం అనుగ్రహించాడు ప్రభువు. అందుని బట్టి ఆయన నామానికి ఘనత చెల్లిస్తున్నానండి. ఆయన నామానికి మహిమ అందరము చెల్లించవలసిన వారమై ఉన్నాము. మనందరినీ సజీవ లెక్కలో ప్రభు ఉంచినందుకు ఎంతో కృతజ్ఞతలము. మనము ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య, ప్రభు అయిన యేసయ్య అనుగ్రహించాలని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కోరుకుంటున్నట్లయితే ఆమెనని చెప్పండి. ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ బ్లెస్సింగ్స్ యేసయ్య ఇవ్వాలని మనము ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు, యానివర్సరీస్ చేసుకునే వాళ్ళు అందరితో కూడా యేసయ్య, అందరికీ కూడా యేసయ్య బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మరలా సంవత్సరము వారికి అనుగ్రహించబడాలని అయితే మనము కోరుకున్నాము ఫ్రెండ్స్. ఈరోజు ప్రే టాపిక్ తీసుకున్నాము ఫ్రెండ్స్. ప్రే టాపిక్ ఇంకా మనం మాట్లాడుకోలేదు కదా, ప్రే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ఏం తీసుకున్నాము అంటే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేని గురించి అంటే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఇప్పుడు ప్రభు మనకి ఏదో ఒక శిక్ష వేస్తాడు. ఆయన చిత్తం ఉన్నప్పుడు, ఆయన అనుమతి ఉన్నప్పుడు ఆయన శిక్షిస్తాడు మనల్ని. ఆయన శిక్షించే అర్హత ఆయనకు మాత్రమే ఉంది. మనల్ని శిక్షించే అర్హత ప్రభువుకు మాత్రమే ఉంది కదా. కాబట్టి ఆయన శిక్షించినప్పుడు మనము ఆయన గద్దింపునకు విసుకోవద్దు అంట. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. మరి మన తల్లి తండ్రి కూడా మనం అంటే ఎంతో ఇష్టం అయినప్పటికీ చిన్నప్పటి నుంచి మనల్ని ఏమి అనకుండా ఉంటారా? ఉండరు కదా. అలాగే యేసయ్య కూడా మనల్ని గద్దించినప్పుడు, మనకు శిక్ష విధించినప్పుడు మనము దాన్ని తృణీకరింపవద్దు. తృణీకరించవద్దు అంటే ఆయన మనల్ని శిక్షించినప్పుడు మనము ఆయనని
నిందించవద్దు అన్నమాట. ఆయన గద్దింపునకు విసుకవద్దు. కొంతమంది విసిగిపోయి ఉంటారు. అంటే ఆయన గద్దించినప్పుడు యేసయ్య గద్దించినప్పుడు విసిగిపోయి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు లేడు, దేవుడు రాడు అనేవాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్. దాని గురించి నేను గుర్తు చేస్తున్నాను. ప్రభు ఈరోజు మన ప్రేయర్ చేసుకునే విధంగా ఇలా మాట్లాడుతున్నాడు. ప్రభు మరి ఆయన శిక్ష విధించినప్పుడు మనము విసుకవద్దు, తృణీకరించవద్దు. ఆయనని తృణీకరించే అర్హులము మనం కాము. ఆయనకు శిక్షించే అర్హత ఉంది అంటే అది మనల్ని శిక్షించే అర్హత కేవలం యేసయ్యకు మాత్రమే ఉంది. ఇక్కడ మనుషులకు కాదు. ఇక్కడ అంటే ఇక్కడ అని కాదు, ఎక్కడ అని కాదు. మరి దేవుడు మనల్ని సృజించాడు, మనకు జీవంను పోసాడు కాబట్టి ఆయనకే ఉంది. మరి ఆయన మనల్ని శిక్షించినప్పుడు తృణీకరింపవద్దు, గద్దించినప్పుడు విసుకోవద్దు. దేవుడు లేడు, రాడు అనేసి అనుకోవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా మనల్ని ప్రేమించిన వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. క్రైస్తవులకైతే తెలుసు, తెలియని వారి గురించి చెప్తున్నాను. ప్రభు మన కష్టాలు పెట్టిండని, ఇబ్బంది పెట్టిండని, గద్దించిందని మనము దేవుణ్ణి నిందిస్తాము. ఒక్కోసారి అలా నిందించడము తగదు అని ప్రభు మాట్లాడుచున్నాడు. మరి మాటలను ప్రభు మన కోసము ఈరోజు వివరించాడు. ఈ మాటల్ని మనకు తెలియజేస్తున్నాడు వాక్యం రూపంలో. కాబట్టి మనము ఎవరైనా ప్రభువుని గురించి విసుకుపోయిన వారు, దేవుడు లేడు అనే ఫీలింగ్తో, ఒపీనియన్తో ఉన్న వాళ్ళకు ప్రేయర్ టాపిక్ చెప్తున్నాను. మరి ప్రభు మిమ్మల్ని దర్శించుగాక, మాట్లాడునుగాక. అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళని వీడియో చూసే అవకాశం ప్రభు కల్పించునుగాక అండి. దేవుడు శిక్షించినప్పుడు మనము భరించాలి. మరి ఆయన తల్లిదండ్రులు మనల్ని ఇష్టపడుతూనే మనల్ని గద్దిస్తారు కదా. మరి దేవుడు కూడా అలాగే కాబట్టి మనల్ని శిక్ష వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించకూడదు. ఆయన శిక్ష వేసినప్పుడు దాన్ని ఇష్టంతో సహించాలి. అప్పుడు మనము ఫలితం పొందుకుంటాము అని తెలియజేస్తున్నాను. ఈ విషయం గురించి ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసే భారము యేసయ్య ఎవరిపై నింపాడో వారు ప్రార్థన చేయండి, ప్రార్థించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు దేవుడు మనల్ని కనికరించాలని, దినమంతా మనకు తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అనుమతి ఉన్నట్లయితే, దేవుడు మీకు అట్టి అర్హత మీకు ఇచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.